Hello guys, today we are going to discuss about Angular. So before that I am going to introduce myself. This is Omkar from SS Labs. So I have 6 years experience on web technologies and currently I am working on 2 Angular projects. So chalo guys, shall we start? So before Angular, we need to discuss about what are the types of application in our real world. See guys, సో మనకు రియల్ వరల్డ్లో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమున్నాయి, సో వాటిలో మనకు ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, లైక్ దేనివల్ల ఎక్కువ యూజేజ్ ఉంది, సో అది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి. అప్లికేషన్స్ సో జనరల్గా ఏముంటాయండి మనకు ఇక్కడ. సో మోస్ట్లీగా మనం ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ లైక్ ఇక్కడ మనం 3 టెక్నాలజీ డిస్కస్ చేసుకోవచ్చు, 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ చెప్పేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్, రైట్, వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. వెబ్ ఫస్ట్ we will discuss about desktop and web and mobile. Now one more is ఇప్పుడు ట్రెండ్లో ఉందండి. ట్రెండ్లో ఉన్నది ఏంటంటే హైబ్రిడ్ టెక్నాలజీస్ అనమాట. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే సో డెస్క్టాప్ అంటే ఏంటి, ఎలా డెవలప్ అయితే ఏంటో చూద్దాం. నెక్స్ట్ వెబ్, తర్వాత మొబైల్ చూద్దాం. దాని తర్వాత హైబ్రిడ్ డిస్కస్ చేసుకుందాం, హైబ్రిడ్ అప్లికేషన్ గురించి. సో డెస్క్టాప్ అంటే ఏంటి ఇక్కడ మనం సో డెస్క్టాప్ అప్లికేషన్స్ మనం కంప్లీట్గా దాన్ని మనం డెస్క్టాప్ లోపల ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. లైక్ మీకు జనరల్ ఐడియా ఉన్నది అనుకోండి, సపోజ్ ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్ అనుకోండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఎంఎస్ ఆఫీస్ ఎలా యూజ్ చేస్తాం మనం జనరల్గా. సో మనం మన 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 పీసీ లోపల దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం. దాన్ని ఎనీ టైం గ్లోబల్గా చేయగలుగుతాం, యూజ్ చేయలేము కదా. సో మళ్ళీ ఇంకో పీసీలో వాడిని మళ్ళీ దాని లోపల దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో అలా అవుతూ ఉంటాను అనమాట. అయితే కమింగ్ టు ద వెబ్ టెక్నాలజీస్, సో దీన్ని ఎక్కడైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంది అనుకోండి, దాన్ని మనం వరల్డ్ ఎక్కడైనా మనం గ్లోబలైజ్గా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాన్ని ఇక్కడ మనం ఇక్కడ డెస్క్టాప్లో యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గ్లోబలైజ్గా. ఈవెన్ దాన్ని స్మార్ట్ యూజ్ చేసుకున్నామంటే మొబైల్ లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఈవెన్ దాన్ని కొంచెం స్మార్ట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, దానికి ఒక యాప్ కావాలండి, దానికి ఏం కావాలి, మళ్ళీ మొబైల్ కావాల్సి ఉంటుంది, రైట్. సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఉందనుకోండి, ఈ వెబ్ అప్లికేషన్ నేను నా పీసీ ఎనీవేర్ ఎక్కడైనా కానీ నేను ఎట్ ఏ టైం ఒక 10 వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాను, 100 వెబ్సైట్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తా అండి. అదే మనం డెస్క్టాప్ లోపల 100 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోగలుగుతామా? 100 ఓకే, బట్ అది ఎంత మెమరీ తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి, ఇట్స్ హార్డ్ టు రైట్ కదా. ఈవెన్ మొబైల్లో కూడా మనం యాప్స్ తీసుకుందాం అనుకుంటే, సో మోస్ట్లీ మనకు ఎన్ని యాప్స్ ఉంటాయండి, ఒక 30-40, అంతకంటే ఎక్కువ హ్యాంగ్ అయిపోతుంది కదా మొబైల్ అనేది, ఈవెన్ పీసీ అనేది అయినా. అదే మనం వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం 100,000 ఉన్నా కానీ మనం ఓపెన్ చేసి తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఏవైనా ఎప్పుడైనా ఎక్కడైనా గ్లోబలైజ్గా అన్నమాట. సో నౌ ట్రెండ్ అంతా ఎలా ఉందంటే వెబ్ టెక్నాలజీ పైనే ఉందండి. ట్రెండ్ అంతా ఎలా ఉంది, మనకు వెబ్ టెక్నాలజీ పైనే ఉంది. సో ఈ వెబ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే మనం డిస్కస్ చేసుకోబోయే యాంగులర్ కూడా వన్ ఆఫ్ ది వెబ్ టెక్నాలజీస్ అన్నమాట, రైట్. సో అంటే ఇదే కాకుండా, అంటే డెస్క్టాప్, వెబ్, మొబైలే కాకుండా మళ్ళీ మొబైల్లో కూడా మీకు ఐడియా ఉందనుకుంటా, లైక్ ఎలా మొబైల్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. లైక్ ఎలా ఆండ్రాయిడ్ అని, ఐఓఎస్ అని, రైట్, ఇట్లా బ్లాక్బెర్రీ, ఇలా మళ్ళీ దీని లోపల మళ్ళీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఓఎస్ అనుకోవచ్చు, ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు ఇక్కడ. సో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అండ్ ఇంకా బ్లాక్బెర్రీ ఇలా అనమాట. సో ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు మనం నేర్చుకోబోయే యాంగులర్ యూజ్ చేసి వీ కెన్ డెవలప్ హైబ్రిడ్ అప్లికేషన్స్ అండి. ఇక్కడ మనం హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. నౌ వీఆర్ యూజింగ్ టు డెవలప్ యూజింగ్ యాంగులర్ వీ కెన్ డెవలప్ హైబ్రిడ్ అప్లికేషన్స్.
అంటే దీన్ని ఎట్ ఏ టైం దాన్ని మనం ఇక్కడ వెబ్లో యూజ్ చేసుకోవచ్చు, మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మొబైల్ లోపల సపోజ్ ఇప్పుడు మనం మొబైల్ లోపల ఆండ్రాయిడ్ లోపల ఒక యాప్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఐఓఎస్కి సపరేట్ డిజైన్ చేసుకోవాలి అండ్ బ్లాక్బెర్రీకి మళ్ళీ సపరేట్ యూజ్ చేసుకోవాలి. సపోర్ట్ ఏమి ఉండదు కదా. సో డిఫరెంట్ యాప్స్ సపోర్ట్ చేయవు కాబట్టి మళ్ళీ సపరేట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటే ఆ హైబ్రిడ్ అప్లికేషన్ని మనం వెబ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద హైబ్రిడ్ అప్లికేషన్. సో హైబ్రిడ్ అప్లికేషన్ మనకి ఎలా యూజ్ డెవలప్ చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ యాంగులర్ యూజ్ డెవలప్ చేసేసుకోవచ్చు అండ్ రియాక్ట్ యూజ్ డెవలప్ చేసేసుకోవచ్చు అండి. యాంగులర్ అండ్ రియాక్ట్ ఈ ట్రెండీ టెక్నాలజీ ఏదైనా యూజ్ చేసుకొని మనం ఇక్కడ హైబ్రిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. హైబ్రిడ్ యాప్స్ రైట్. సో వీటన్నిటికంటే ముందు ఇంకా కొంచెం డెప్త్ వెళ్దాం. లైక్ ఎలా అంటే ఫస్ట్ బిగిన్ నుండి స్టార్ట్ చేసుకుందాం. లైక్ అసలు వెబ్ డిజైనింగ్, అసలు వెబ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, అసలు వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కొన్ని బేసిక్ డిస్కస్ చేసుకుందామండి. మళ్ళీ ఇట్లా చేద్దాం. సో ఫస్ట్ అసలు వాట్ ఈస్ వెబ్ డిజైనింగ్? వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి? వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి? సో సింపుల్ చెప్పాలంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ అనమాట. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇక్కడ వెబ్ డిజైనింగ్ అంటున్నాం. ఓకేనా? ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్. అండ్ వెబ్సైట్ అంటే ఏంటంటే వాట్ ఈస్ వెబ్సైట్? సో వెబ్సైట్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనమాట. వెబ్ పేజ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ని ఏమంటున్నాం ఇక్కడ మనం వెబ్సైట్. సో వాట్ ఈజ్ వెబ్ పేజ్? వెబ్ పేజ్ ఏంటి? సో మీరు చూసే కంటెంట్ అది అలా అనుకుంటారు కదా, అంటే ఆ కంటెంట్ ఎక్కడ చేస్తున్నాం అనేది. సో వెబ్ పేజ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ HTML డాక్యుమెంట్. ఒక HTML డాక్యుమెంట్ని ఇక్కడ మనం ఏమంటున్నాం, వెబ్ పేజ్ అంటున్నాం. సో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ని ఏమంటున్నాం ఇక్కడ వెబ్సైట్. వెబ్ పేజ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్ని ఏమంటున్నాం ఇక్కడ మనం వెబ్సైట్ అంటున్నాం, రైట్. సో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇక్కడ మనం వెబ్ డిజైనింగ్ అంటున్నాం అండి. ఇలా సో వెబ్ డిజైనింగ్, వెబ్సైట్, వెబ్ పేజ్ అండ్ HTML డాక్యుమెంట్. సో మెయిన్గా మనకు HTML డాక్యుమెంట్తో ఏం డెవలప్ అవుతుంది, ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేయగలుగుతున్నాం. ఆ వెబ్ పేజ్ని ఆర్ లేకుంటే అలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ని ఏమంటున్నాం ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అంటున్నాం. సో దీన్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ వెబ్ డిజైనింగ్ అంటున్నాం అన్నమాట. క్లియర్ గైస్? చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని బేసిక్ థింగ్స్ లైక్ ఎలా అంటే, సో క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఒకసారి డిస్కస్ చేద్దామండి. క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి అండి. సో క్లయింట్ అండ్ సర్వర్ సింపుల్. సో జనరల్గా క్లయింట్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే రిక్వెస్ట్ అన్నమాట. ఏదో సమ్ రిక్వెస్ట్. సపోజ్ ఇక్కడ సంథింగ్ ఎక్స్ పర్సన్ ఉన్నాడండి, ఓకేనా. సో ఈ ఎక్స్ పర్సన్ సంథింగ్ మైసెల్ఫ్ ఓంకార్, రైట్. సో ఇక్కడ ఈ ఎక్స్ పర్సన్కి సార్ ఏంటి, ఇక్కడ నాకు యాంగులర్ కావాలి, నాకు రిక్వెస్ట్ చేయడం అనుకుందాం. సపోజ్ మీరే అనుకుందాం, మీరు ఏంటి నాకు యాంగులర్ కావాలి అని నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు సార్, ఇలా రిక్వెస్ట్ ఇచ్చారు. సో యాంగులర్ కావాలని మీరు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు అనుకున్న రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్కి ఇక్కడ ఓంకార్ రెస్పాండ్ అయ్యింది అనుకుందాం. రాసేది రిక్వెస్ట్ అండ్ రెస్పాండ్, రైట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఏమనొచ్చు, ఇప్పుడు వీళ్ళిద్దరు హ్యూమన్ బీయింగ్స్, ఇప్పుడు వీళ్ళిద్దరు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమనొచ్చు, ఇక్కడ సమ్ ఎక్స్ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఎక్స్ పర్సన్ యాంగిల్గా ఒక రిక్వెస్ట్ పంపించాడు కాబట్టి ఈ ఎక్స్ పర్సన్ మనం ఇక్కడ క్లయింట్ అని చెప్పచ్చు అనమాట. సో మీ ఎక్స్ పర్సన్ ఏమని ఇక్కడ మనం ఇక్కడ క్లయింట్ అని చెప్పచ్చు. సో ఆ క్లయింట్కి తను ఇచ్చిన రిక్వెస్ట్కి ఇక్కడ ఓంకార్ రెస్పాండ్ అవుతున్నది, దీని ఏమని చెప్పచ్చు ఇక్కడ మనం సర్వర్ అని చెప్పేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లయింట్ ఏంటి, ఎక్కడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ని క్లయింట్ అంటున్నాం, ఆ రిక్వెస్ట్కు రెస్పాండ్ అయ్యేదాన్ని సర్వర్ అంటున్నాం అనమాట. అలా ఇంకొక ఎగ్జాంపుల్ దానికి కావాలనుకుంటే, సపోజ్ మీ ఆఫీస్లో కానీ లేదనుకుంటే ఈవెన్ మీ కాలేజీలలో కానీ లేకుంటే ఇంకా ఇంటర్నెట్ కేఫ్లో కానీ ఒక మెయిన్ పీసీ ఉంటుందండి ఇలా. సో దీని నుంచి వెళ్ళి ఇంకా మనకు నంబర్ ఆఫ్ పీసెస్ ఇలా ఇంటరాక్ట్ అయ్యి ఇలా ల్యాన్లో లింక్ అయి ఉంటాయి అనుకుందాం. సో అన్ని పీసీలే ఓవర్లో మనం ఏమని కాల్ చేస్తాం, అన్ని పీసీలే. బట్ ఆ మెయిన్ పీసీని ఏమని కాల్ చేయొచ్చు మనం,
సర్వర్ పీసీ అంటాం, వీటిని క్లయింట్ పీసీ అంటాం. మరి ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, సో ఇప్పుడు ఈ పీసీ అనేది అంటే ఈ క్లయింట్ పీసీ అనేది ఆ మెయిన్ దానికి రిక్వెస్ట్ ఇస్తుంది అన్నమాట. ఇలా ఏదైనా ఇవ్వాలంటే దాన్ని రిక్వెస్ట్ పంపిస్తుంది, రిక్వెస్ట్ ఇస్తుంది కాబట్టి దీని ఏమంటున్నాం మనం క్లయింట్ పీసీ అంటున్నాం రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్కి మనకు రెస్పాన్స్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి సో ఈ సర్వర్ పీసీ నుంచి మనం రెస్పాన్స్ గెట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం ఇక్కడ సర్వర్ పీసీ అనొచ్చు. అంటే సింపుల్గా ఎక్కడైతే రిక్వెస్ట్ రిక్వెస్ట్ని క్లయింట్ అని, ఆ రిక్వెస్ట్కు రెస్పాండ్ అయ్యేదాన్ని ఏమంటారు ఇక్కడ మనం సర్వర్ అంటున్నాం. సో కాబట్టి దీన్ని ఏమంటున్నాం ఇక్కడ దీన్ని సర్వర్ పీసీ అంటున్నాం. సో వీటిని ఇక్కడ మనం క్లయింట్ పీసీ అంటున్నాం. రైట్ గైస్, అంతే సింపుల్గా. అంటే ఎక్కడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ని క్లయింట్ అని, ఆ రిక్వెస్ట్కు రెస్పాండ్ అయ్యేదాన్ని సర్వర్ అంటున్నాం అంతే. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకున్న చాలా టెక్నాలజీస్ని మనం ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. లైక్ ఇలా క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ అండ్ సర్వర్ సైడ్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఒకసారి క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ ఏమైనా చూద్దాం. క్లయింట్ సైడ్ అండ్ సో క్లయింట్ సైడ్ అండ్ నెక్స్ట్ సర్వర్ సైడ్ చూద్దాం. ఓకే, సో ఒక్కసారి క్లయింట్ సైడ్ ఏమున్నాయి అండ్ సర్వర్ సైడ్ని ఒకసారి చూద్దాం. ఎలా డివైడ్ చేసుకున్నాం మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం కదా. సో దీని లోపల క్లయింట్ సైడ్ ఏమున్నాయి సర్వర్ సైడ్ ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం. రైట్, సో ఇక్కడ జనరల్ మన క్లయింట్ సైడ్ ఏమున్నాయండి. సో లైక్ HTML అండ్ CSS అండ్ JavaScript and jQuery and Bootstrap and Angular, React.js, right? React.js, Foundation, Skeleton, ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయండి. ఫౌండేషన్, స్కెల్టన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్. నెక్స్ట్ సర్వర్ సైడ్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. లైక్ సర్వర్ సైడ్ PHP, Java, .NET, Python, Perl, Ruby on Rails, Node.js, ఇలా మనకు చాలా టెక్నాలజీ ఉన్నాయి. ఇవన్నీ సర్వర్ సైడ్ టెక్నాలజీస్. అండ్ వీటితో పాటు మనకు అల్టిమేట్గా ఒక DB ఉంటుందండి, డేటాబేస్. వీటితో పాటు మనకు ఒక డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ ఎస్, రైట్. చలో, సో ఫస్ట్ ఏమన్నా క్లయింట్ సైడ్ టెక్నాలజీ. వీటిని ఇంకేమంటారండి జనరల్గా, వీటిని కూడా మనం ఏమనొచ్చు క్లయింట్ సైడ్ టెక్నాలజీ అంటాం, ఇంకేమనొచ్చు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం అనమాట. నెక్స్ట్ సర్వర్ సైడ్ టెక్నాలజీ, వీటిని ఇంకా ఉంటాం బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం, రైట్. సో ఈ క్లయింట్ సర్వర్ DBకి కమ్యూనికేషన్ అంతా అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎలా జరుగుతుంది ఏంటి అనేది రియల్ టైం లోపల. సో జనరల్గా మీకు అర్థమయ్యేలా ఒక చిన్న లాగిన్ ఫామ్ తీసుకుంటున్నా. సో జనరల్గా ఏంటిది ఒక మనం కామన్ యూజ్ చేసే ఒక ఫేస్బుక్ లాగిన్కి వెళ్దాం కాసేపు. సో జనరల్ లాగిన్ లోపల ఏముంటుందండి, జనరల్గా ఇక్కడ మనం జస్ట్ ఫేస్బుక్ లాగిన్ అనుకుందాం. సో లాగిన్ లోపల ఏమంటే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఒక బటన్ తీసుకున్నాం. సో ఇలా ఒక లాగిన్ ఫామ్ తీసుకున్నాం. సో ఇలా ఒక లాగిన్ ఫామ్. సో ఇప్పుడు ఈ లాగిన్ ఫామ్ ఎలా బిల్డ్ అవుతుంది, యూజింగ్ ఆఫ్ క్లయింట్ సైడ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ లాగిన్ ఫామ్ బిల్డ్ చేసుకుందాం. ఫైన్, ఓకే. సో ఇప్పుడు ఈ లాగిన్ ఫామ్ లోపల మీరు వచ్చేసి ఇప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనగానే ఏం జరుగుతుంది, జనరల్గా ఏమవుతుందండి, సో ఏమనుకుంటారు మీరు, సో ఇక్కడ నుంచి వెళ్ళి క్లయింట్ నుంచి వెళ్ళి DBకి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి ఇలా వెళ్తుందని చెప్పేస్తారు.
డీబీకి వెళ్ళేసి చెక్ చేసుకోవడమా, లేకుంటే డీబీకి వెళ్ళేసి మన క్రెడెన్షియల్స్ సో ఇవి ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసేసుకొని మనకు రిజల్ట్ ఇస్తుంది అనుకుంటాం కదా. బట్ ఏంటంటే ఇక్కడ మనం క్లయింట్ సైడ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని దాన్ని డిజైన్ చేసుకుంది. ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్ ఇవ్వగానే ఇది డైరెక్ట్గా డీబీకి వెళ్ళలేదండి. సో ఇక్కడ క్లయింట్ సైడ్ టెక్నాలజీ ఏది యూజ్ చేసైనా, ఈవెన్ HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery, బూట్స్ట్రాప్, యాంగులర్, రియాక్ట్ వీటి లోపల ఏది యూజ్ చేసైనా కానీ మనం డైరెక్ట్గా డీబీతో ఇంటరాక్ట్ అవ్వలేమండి. దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డీబీ డైరెక్ట్లీ. సో ఎందుకు అంటే ఈ క్లయింట్ సైడ్ టెక్నాలజీ అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసే క్లయింట్ సైడ్ టెక్నాలజీ అన్నీ కూడా ఇక్కడ డిపెండింగ్ ఆన్ బ్రౌజర్ అన్నమాట. ఈ క్లయింట్ సైడ్ టెక్నాలజీ ఆల్ ఆర్ డిపెండింగ్ ఆన్ బ్రౌజర్, రైట్. సో బ్రౌజర్ అండర్స్టాండ్ ఓన్లీ HTML. సో ఇవన్నీ బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది. బ్రౌజర్ అండర్స్టాండ్ ఓన్లీ HTML. మరి డేటాబేస్కి ఏం తెలుసు? SQL, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటాం కదా. సో డేటాబేస్కి ఏం తెలుసు? ఈ క్వరీ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు అనమాట. అంటే సో అవి ఎందుకు ఇంటరాక్ట్ అవ్వలేవంటే దానికి HTML తెలుసు, దీనికి క్వరీ లాంగ్వేజ్ తెలుసు, అందుకే అండర్స్టాండ్ లేకపోతున్నాయి అన్నమాట. అంటే అవి అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ లేదు అంతే. సో ఈవెన్ సపోజ్ ఇప్పుడు మనం CS రాయాలనుకున్నాం, ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు CS ఉంది కదా, స్టైలింగ్ CS. సో CSని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంటాం? సో దీన్ని ఎక్కడ ఇంటరాక్ట్ చేస్తుంటాం? HTML లోపల. ఈవెన్ జావాస్క్రిప్ట్ని కూడా HTML లోపలే. ఈవెన్ jQueryని కూడా HTML లోపలే. బూట్స్ట్రాప్ని కూడా ఎక్కడ రాస్తున్నాం మనం? ఇక్కడ HTML లోపల. యాంగులర్ని కూడా ఎక్కడ రాస్తున్నాం? ఇక్కడ HTML లోపలే. రియాక్ట్ కూడా HTML లోపల. ఎందుకు అంటే బ్రౌజర్ అండర్స్టాండ్ ఓన్లీ HTML కాబట్టి మనం అన్నిటిని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం? మనం ఇక్కడ HTML లోపల రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్. సో ఈ HTML దీనికి ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ అక్కడ డీబీకి వెళ్ళాలంటే SQL అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్ కావాలి. సో వీటికి ఏం తెలుసు? వీటి ఓన్లీ HTML తెలుసు. సో అందుకని మనం క్లయింట్ నుంచి డీబీకి డైరెక్ట్గా వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈ క్లయింట్ నుంచి వెళ్ళి సో ఇక్కడ మనం ఇక్కడ క్లయింట్ నుంచి వెళ్ళి సర్వర్కి సో క్లయింట్ సర్వర్కి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అన్నమాట సర్వర్కి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్ అనుకున్నాం కదా. జనరల్గా ఫేస్బుక్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏముంటుందండి? సర్వర్ సైడ్ టెక్నాలజీ ఏముంటుంది? ఇక్కడ PHP అన్నమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ మనకు PHPకి వెళ్తుందండి. సో PHP నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఈ సర్వర్స్ ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా డేటాబేస్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. అంటే ఆ క్వరీ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి కాబట్టి ఇక్కడ కమ్యూనికేట్ అవుతుంది. సో మళ్ళీ మనకు డేటాబేస్, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మనకు PHPకి వచ్చి PHP నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఇటు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనకి ఇట క్లయింట్కి వచ్చేస్తుంది. సో త్రూ సర్వర్ ద్వారా మళ్ళీ మనకి క్లయింట్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఇలా జరుగుతుంది కమ్యూనికేషన్ అంతా. సో అంటే ఓవరాల్ మన కమ్యూనికేషన్ అంతా ఎలా జరుగుతుందంటే ఇలా క్లయింట్ సర్వర్ డేటాబేస్. సో ఇలా సో రిక్వెస్ట్ క్లయింట్ టు ద సర్వర్ ఫ్రమ్ రిక్వెస్ట్ వెళ్తుంది. సో సర్వర్ నుంచి వెళ్ళి ఓకే సో ఇక్కడ నుంచి వెళ్ళి డేటాబేస్కి వెళ్తుంది. అండ్ అగైన్ వీ కెన్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది DB టు ద సర్వర్, సర్వర్ టు ద క్లయింట్. సో ఏ అప్లికేషన్ తీసుకున్నా మనకు ఓవరాల్ కమ్యూనికేషన్ అంతా ఇలా జరుగుతుందండి. క్లయింట్ సర్వర్ డేటాబేస్ అంటే ఇలా కమ్యూనికేషన్ జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం యాంగులర్ డిస్కస్ చేసుకున్నాం. సో దానికంటే ముందుగా ఫస్ట్ యాంగులర్ కావాల్సిన ప్రీ రిక్వైర్డ్ టెక్నాలజీ చూద్దాం. అంటే యాంగులర్ కావాల్సిన మనకి ఏమేమి టెక్నాలజీస్ ఐడియా ఉంటే యాంగులర్ ఈజీగా నేర్చేసుకోవచ్చు అని ఒకసారి చూద్దాం, రైట్. సో మనకు ఫస్ట్ యాంగులర్ తెలియాలంటే దానికంటే ముందు మనకు HTML అండ్ CSS అండ్ జావాస్క్రిప్ట్ తెలియాలండి. ఈ 3 తెలియాలి మెయిన్గా. సో ఇందాక చెప్పుకున్నాం కదా, HTML యూజ్ చేసి ఏం చేసేసుకోవచ్చు? ఏదైనా వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. వెబ్ పేజ్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. క్రియేట్ ఏ వెబ్ పేజెస్.
సో ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది మళ్ళీ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ స్కెల్టన్ స్ట్రక్చర్ అనమాట. సో ఎలాంటి అపిరెన్స్ లేకుండా ఒక లేఅవుట్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఓన్లీ HTML యూజ్ చేసి ఇలా. సో దానికి CSS యాడ్ చేసుకొని వీ కెన్ యాడ్ సమ్ స్టైల్స్ అన్నమాట. అంటే దానికి ఇక్కడ మనం కొన్ని స్టైలింగ్స్ ఇచ్చేసి, అంటే CS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, అంటే అలా వచ్చిన లేఅవుట్కి మనం కొన్ని స్టైల్స్ అప్లై చేసి, ఈ లేఅవుట్కి కొన్ని స్టైల్స్ ఇచ్చేసి ఆ వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేసేసుకోవచ్చు. రైట్. సో ఈ వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేయాలంటే వీ నీడ్ టు యాడ్ సమ్ స్టైల్స్ అన్నమాట అలా. సో HTMLతో వెబ్ పేజ్ బిల్డ్ అయింది, రైట్. దానికి ఆ పేజ్ వచ్చేసింది, ఆ లేఅవుట్ వచ్చేసింది. దానికి మనం CS యాడ్ చేసుకుంటే ఏమైంది, మనకు లుక్ అండ్ ఫీల్ వచ్చేసింది. ఇప్పుడు అదే వెబ్ పేజ్కి కొన్ని ఇప్పుడు మనం ఆ వెబ్ పేజ్కి కొంత స్క్రిప్ట్ రాసి, ఇక్కడ మనం కొంత స్క్రిప్ట్ రాసేసుకొని ఆ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ జావాస్క్రిప్ట్ యూస్ ఏం చేసేసుకోవచ్చు, వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ మొత్తాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. బిహేవియర్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఇలా. అంటే బిహేవియర్ అంటే ఏంటి, సపోజ్ అంటే యూజర్ ఇంట్రాక్షన్ అనమాట. అంటే వెబ్ పేజ్ లేఅవుట్ వచ్చింది, HTMLతో CS యాడ్ చేసుకుంటే లుక్ అండ్ ఫీల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ వెబ్ పేజ్ యొక్క ఆ యూజర్ ఇంట్రాక్షన్ మొత్తం, ఆ ఇంట్రాక్షన్ మొత్తం చేంజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ కావాలి అన్నమాట, రైట్. సో ఏం చేసుకోవచ్చు, ఆ బిహేవియర్ మొత్తం చేంజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ స్క్రిప్టింగ్ కావాలి. అంటే బిహేవియర్ లోపల ఏమేం చేస్తాం జనరల్గా మనం డైలీ మనం చూసే ఓహో అంటే ఇది జావాస్క్రిప్ట్తో బిల్డ్ అవుతుందా అని మనకు అర్థం కాదు, కానీ జావాస్క్రిప్ట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇందాక మనం ఒక లాగిన్ పేజ్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ లాగిన్ పేజ్ లోపల ఏమైంది, ఏమేమి ఉంది, జనరల్గా యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. సో యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ అంటే ఏం జరుగుతుందండి, సో ఇట్ త్రోన్ ఎర్రర్, అంటే మనకు ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ సంథింగ్ ఆ మెసేజ్ వస్తుంది కదా. సో అది ఎలా వస్తుంది, యూజింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ మనం ఏమనొచ్చు, ఫామ్ వ్యాలిడేషన్ అంటాం. యాక్చువల్లీ మనకి ఈ వ్యాలిడేషన్ 2 టైప్స్ ఉంటాయండి. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఉంటుంది, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేట్ చేయడం కోసం ఇక్కడ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. మరి ఎందుకు క్లయింట్ సైడ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ క్లయింట్ చేయడానికి ఏమవుతుంది, ప్రతి ఇన్పుట్కి వెళ్ళేసి సర్వర్ సైడ్ వెళ్ళేసి అక్కడ చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మనకు బ్యాక్ ఎండ్ సర్వర్ పైన మనకు బర్డెన్ పడుతుంది. కాబట్టి అది తగ్గించడం కోసం మనం ఇక్కడ క్లయింట్ సైడే వ్యాలిడేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఒక పాయింట్లో ఏంటి, ఇక్కడ మనకు వ్యాలిడేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇవి మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటున్నాయి, క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్. మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేట్ చేయొచ్చు. ఇంకేం చేసేసుకోవచ్చు, అండ్ ఇంకా మనం చూస్తూ ఉంటాం డైలీ అప్లికేషన్స్లో, లైక్ ఇలా మనకు స్లైడర్స్ ఉంటా ఉంటుంది, లైక్ ఇమేజ్ ఇలా స్లైడ్ అవుతూ ఉంటా ఉంటాయి, రైట్. సో స్లైడర్ ఎలా వర్క్ అవుతుంది, యూజింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఇంకా లైక్ పాపప్స్ ఉంటాయి, ఆన్ క్లిక్ అయినప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు సంథింగ్ ఒక పాపప్ వచ్చేస్తుంది, పాపప్స్. అవి అలర్ట్స్ కావచ్చు, కన్ఫర్మ్ బాక్స్ కావచ్చు, ప్రాంప్ట్ బాక్స్ కావచ్చు, ఇలా కొన్ని పాపప్స్ ఉంటాయి అన్నమాట. పాపప్స్ ఎలా వర్క్ అయితే యూజింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ ఇంకా ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈవెంట్స్ అంటే ఇట్స్ ఫ్లో ఆఫ్ యాక్షన్స్ అన్నమాట. లైక్ ఆన్ క్లిక్ అయినప్పుడు ఏం జరగాలి, మౌస్ ఎంటర్ అయినప్పుడు ఏం జరగాలి, మౌస్ లీవ్ అయినప్పుడు, కీ ప్రెస్ అయినప్పుడు, ఇలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ యాక్షన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ ఈవెంట్స్ అన్ని హ్యాండిల్ ఎలా చేయడం కూడా ఇక్కడ మనం JSలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా లైక్ క్యాలిక్యులేషన్స్, అంటే ఏమైనా క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలన్నా, అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంకా ఎలాంటి క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలన్నా వీ కెన్ యూజ్ జావాస్క్రిప్ట్ అన్నమాట. జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏమైనా క్యాలిక్యులేషన్ కూడా ఎలాంటి ఆపరేషన్స్ అయినా మనం పర్ఫామ్ చేసేసుకోవచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనా మనం పర్ఫామ్ చేసేసుకోవచ్చు. ఇంకా డేట్ అండ్ టైమింగ్స్ గురించి అండి. డేట్ అండ్ టైమ్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్ మెథడ్స్ కానీ, డేట్ ఫార్మేట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం ఫార్మేట్స్ ఏమి ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని టైం మెథడ్స్ ఉంటాయండి. లైక్ ఇలా మనం స్పెసిఫిక్ టైంని సెట్ చేసేసుకోవచ్చు. ఆ టైం లోపల సంథింగ్ లైక్ ఏమన్నా ఇప్పుడు సపోజ్ క్విజ్ ఉన్నది అనుకోండి, క్విజ్ లోపల మనం టైమర్ ఇట్లా మనం స్టార్ట్ చేయగానే టైమర్ స్టార్ట్ అవుతూ ఉంటాం. అంటే మళ్ళీ దాన్ని పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైమర్ ఎలా వర్క్ అవుతుందంటే యూజింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అన్నమాట, రైట్. ఇంకేం చేయొచ్చు, ఇంకా కుకీస్ గురించి బ్రౌజర్ హిస్టరీ ఉంటుంది కానీ
కుకీస్ గురించి మన కుకీస్ని అంతా మేనేజ్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్తో పాసిబుల్ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ అనమాట. బ్రౌజర్ పైన మీరు చూస్తూ ఉంటారు, బ్రౌజర్ పైన మన ఏమైనా బ్యాక్ బటన్ కానీ, సపోజ్ ఆ లొకేషన్ తెలుసుకోవాలనుకున్నా కానీ, అవన్నీ ఇక్కడ మళ్ళీ మనకు జావాస్ లోపల మనం డామ్ని మ్యానిపులేట్ చేసుకుంటాం. అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటామండి. అంటే HTML డాక్యుమెంట్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసేసుకోవచ్చు డామ్ యూస్ చేసి. అండ్ ఇంకోటి బామ్ అనే కాన్సెప్ట్ ఉంది జావాస్ లోపల. బామ్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ మీద జరిగే ఆపరేషన్స్, బ్రౌజర్ అన్నింటిని, అంటే బ్రౌజర్ విండోస్ గురించి కానీ, స్క్రీన్ గురించి కానీ, రైట్, స్క్రీన్ డైమెన్షన్స్ గురించి కానీ, లొకేషన్స్ లోపల URL ఏముంది, URL లోపల హోస్ట్ నేమ్ ఏముంది, డొమైన్ నేమ్ ఏముంది, హోస్ట్ ఎవరు ఉన్నారు, హోస్ట్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, రైట్, నా లోపల పాత్ ఏముంది, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఈ బాంబ్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇంకా, రైట్. సో ఇలా అంటే ఓవరాల్గా ఏం చేయొచ్చు ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. సో ఈ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ మొత్తాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. సో HTML చేసుకొని పేజ్ బిల్డ్ అవుతుంది, దానికి జావా స్క్రిప్ట్ దానికి CS యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు, ఆ లుక్ అండ్ ఫీల్ వచ్చేస్తుంది. దానికి జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఆ బిహేవియర్ మొత్తాన్ని, ఆ పేజ్ బిహేవియర్ మొత్తాన్ని మనం చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి బేసిక్గా ఇవి ఐడియా ఉంటే మనం యాంగులర్ని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు, రైట్. చలో, సో నెక్స్ట్ యాంగులర్కి వెళ్దామండి. సో యాంగులర్కి వెళ్ళే ముందు, సో ఫస్ట్ యాంగులర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, సో అంటే మనం ఈజీగా బిల్డ్ చేసుకోవడం కోసం, ఓకేనా. ఇప్పుడు ఇన్ని ఫీచర్స్ జావాస్ లోపల చెప్పే ప్రతి ఫీచర్ యాంగులర్లో ఉంటుంది, బట్ దాన్ని ఇంకా చాలా ఈజీగా ఇంకా కొన్ని ఎక్కువ ఫీచర్లు యాడ్ చేసుకుంటూ ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకున్నాం అనమాట. సో దానికి మనకు ఈ బేసిక్స్ ఐడియా ఉండాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉండాలి. సింప్లీగా యాంగులర్ అనేది ఏంటి, ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై గూగుల్ అనమాట. డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై గూగుల్, రైట్. సో ఈ యాంగులర్కి మనం ఇంకొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని డెవలప్ చేసుకుంటాం. అదేంటంటే టైప్ స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుని, టైప్ స్క్రిప్ట్ ఏంటి మళ్ళీ వచ్చేసి ఇది సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండి. అంటే ఇక్కడ మనం కామన్ యూజ్ చేసే జావా స్క్రిప్ట్ ఏంటి, మనం ఇక్కడ జావాస్లో కూడా కొన్ని వర్షన్స్ ఉంటాయండి. సో నార్మల్ చేసే వర్షన్ ఏంటి, ఇక్కడ ECMA 5 వర్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ECMA 6 లోపల అంటే క్లాసెస్, ఇంటర్ఫేసెస్, మాడ్యూల్స్, జెనరిక్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం ECMA 6 డెవలప్ చేసుకున్నాం. సో ఈ ECMA 6 ES6 అంటామండి. సో ఈ ECMA 6 ఫంక్షనాలిటీని యూజ్ చేసేలాగా టైప్ స్క్రిప్ట్, మైక్రోసాఫ్ట్ టైప్ స్క్రిప్ట్ డెవలప్ చేసారు. ఈ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఈ టైప్ స్క్రిప్ట్ యూసేజ్ అంతా యాంగులర్లో ఉంటుంది అనమాట. యాంగులర్ని డెవలప్ చేసుకున్నాం, టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుని ఇక్కడ యాంగులర్ని డెవలప్ చేసుకున్నాం, రైట్. సో అసలు ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి చూద్దామండి. సో ఇంతకుముందు ఆర్కిటెక్చర్ తీసుకుంటున్నాం, లైక్ ఎలా, సపోజ్ ఇక్కడ మనం సో ఫస్ట్ క్లయింట్ తీసుకుందాం, సేమ్ ఇంతకుముందు లాగానే. డేటాబేస్ సో ఇలా ఉన్నాయి కదా. సో మన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఇలా క్లయింట్, సర్వర్, డేటాబేస్ కదా, ఇలా ఉంటుంది కదా. సో జనరల్గా ఏమవుతుంది, మనం క్లయింట్ నుంచి వెళ్ళి ఒక రిక్వెస్ట్ సర్వర్కి ఇస్తున్నాం, సర్వర్ నుంచి వెళ్ళి డేటాబేస్కి వెళ్తుంది, డేటాబేస్ నుంచి వెళ్ళి మనకి రెస్పాన్స్ వస్తుంది కదా. సో ఇలా జరుగుతుంది కదా. సో అంటే కామన్ అప్లికేషన్ ఇలా జరుగుతుంది కదా. సో మనకు యాంగులర్ లోపల ఏం జరుగుతుందంటే, అంటే జనరల్ ఎందుకు యాంగులర్ తీసుకున్నామంటే ఇక్కడ మనం, సో నార్మల్ అప్లికేషన్ లోపల మనం సపోజ్ నేను ఇప్పుడు నార్మల్ అప్లికేషన్ లాగా ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్ గురించి సర్చ్ చేస్తాను, ఒక మొబైల్ డీటెయిల్స్ కావాలని సర్చ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆమె ఏమవుతుంది, క్లయింట్ ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిపోయి, రైట్, ఇక్కడ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిపోయి, సర్వర్ నుంచి వెళ్ళి సో డేటాబేస్కి వెళ్ళిపోయి, రైట్, డేటాబేస్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ క్లయింట్కి మనకు డేటా వచ్చేస్తుంది, మళ్ళీ రెస్పాన్స్ వచ్చేసి. సో ఇలాగ మన కమ్యూనికేషన్ అయింది, బాగానే ఉంది, రైట్. సో నేను ఇక్కడ ఒక 100 మొబైల్స్ సర్చ్ చేసిన అండి, ఏమవుతుంది 100 టైమ్స్ డేటాబేస్ హిట్ చేసి డేటా తీసుకొచ్చుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఆ డేటాబేస్ 100 ఇస్ ఇట్ ఓకే, బట్ మోర్ దెన్ 100, 1000, 1 lakh అనుకుంటే ఏమవుతుంది మనకు, ఈ డేటాబేస్ హ్యాంగ్ అయిపోతుంది అన్నమాట. ఈవెన్ మీరు చూస్తూ ఉంటారు, లైక్ ఇప్పుడు ఏమైనా రిజల్ట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, సపోజ్ ఇంటర్ కానీ లేకుంటే ఏమైనా బీటెక్ రిజల్ట్స్ కానీ ఏమైనా రిజల్ట్స్ ఓపెన్ కానీ ఇప్పుడు 11 o'clock రిజల్ట్స్ ఓపెన్ అంటాం, ఆ 11కి చూడగానే ఏమవుతుంది
సర్వర్ బిజీ అంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఒకేసారి, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఒకేసారి వెళ్తాయి కాబట్టి డేటాబేస్ ఆటోమేటిక్గా హ్యాంగ్ అయిపోతుంది. రైట్. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నామండి. సో ఇక్కడ ఈ క్లయింట్కి ఈ డేటాబేస్కి మధ్య మనం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. క్లయింట్కి డేటాబేస్ మధ్య ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. దీన్ని మనకి ఏమంటున్నాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటున్నాం, ఏపీఐ అంటున్నాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ క్లయింట్కి డీబీకి మధ్య ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ నేను ఏపీఐ అని కాల్ చేస్తాను, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దీంట్లో ఇంకేమని కాల్ చేస్తారు జనరల్గా, వెబ్ సర్వీస్ అంటారు అనమాట. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఆర్ వీటిని ఇంకేమంటారు ఇక్కడ మనం వెబ్ సర్వీసెస్. ఎస్. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ రిక్వెస్ట్ పంపించాలి, ఇవన్నీ ఏం చేయాలన్నా మళ్ళీ మనం ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ మనం ఇక్కడ క్లయింట్ సైడ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఇందాక మనం చెప్పుకుంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఏదో ఒక రిక్వెస్ట్ లైక్ ఏంటి, లైక్ HTML కానీ CSS, జావాస్క్రిప్ట్, jQuery, బూస్టర్ అవి యూజ్ చేసుకుని, ఓకేనా. లైక్ ఏంటి HTML, CSS, JS, jQuery, Bootstrap and Angular, React ఇవి ఏదో ఒకటి యూజ్ చేసుకొని, ఓకేనా. సో అంటే ఇవన్నీ తీసుకుని మనం పంపించచ్చు. సో మనం ఇక్కడ ఏం వాడుతున్నాం, వీటి బదులుగా యాంగులర్ అంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీ కదా. సో ఇక్కడ మనం యాంగులర్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ మనం యాంగులర్ యూజ్ చేసుకున్నాం. రైట్. చలో. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఏమవుతుందంటే యాంగులర్ యూజ్ చేసుకుని మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్కు బ్యాక్ ఎండ్ వాళ్ళు అంటే సర్వర్ సైడ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసుకున్నాం. సర్వర్ ఏం చెప్పేసుకున్నాం, లైక్ ఏమని చెప్పేసుకున్నాం, సర్వర్ సైడ్ లైక్ PHP కానీ జావా, .NET, పైథాన్, పర్ల్ ఏదో ఒకటి యూజ్ చేసి, అంటే లైక్ అండి PHP కానీ జావా కానీ .NET, పైథాన్, పర్ల్, నోడ్.js ఏదో ఒకటి, ఇవన్నిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని, ఓకేనా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వెబ్ APIస్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఒక APIస్ని క్రియేట్ చేసి నీకు ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మొబైల్ గురించి అడిగారు కాబట్టి ఆ మొబైల్ సంబంధించిన డేటా మొత్తాన్ని అంటే ఒకసారి డేటాబేస్ని హిట్ చేసి, ఇంకా డేటాబేస్ని ఒకేసారి హిట్ చేసి మీరు అడిగిన డీటెయిల్ మొబైల్ సంబంధించిన API క్రియేట్ చేసుకొచ్చి మొత్తం తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం అన్నమాట. రైట్. సో ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు మనం అన్ని మొబైల్ సంబంధించిన డేటా API ఒకటి క్రియేట్ అయి ఉందండి ఇక్కడ. రైట్. సో ఇప్పుడు మనం యాంగులర్ యూజ్ చేసుకొని మనం ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ పంపించచ్చు, తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట. డేటాబేస్కి ఒకేసారి హిట్ అయ్యి మన డేటా అంతా వచ్చేసింది కదా. సో ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని నెంబర్స్ ఆఫ్ కాల్ చేసుకున్నా కానీ ఏమవుతుంది, మనకు అక్కడ డేటాబేస్ మీద బర్డెన్ పడట్లేదు అన్నమాట. సో ఇది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. మన మెయిన్ వర్క్ అంతా ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ యాంగులర్ యూజ్ చేసుకొని ఆ వెబ్ APIస్ని యాక్సెస్ చేసి, వెబ్ సర్వీస్ నుండి మనకు బ్యాక్ అండ్ డెవలపర్స్ మనకు వెబ్ APIస్ ఇస్తారు. ఆ APIస్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ కమ్యూనికేట్ చేసేసుకుంటాం అన్నమాట. ఆ APIస్ యూజ్ చేసుకొని మనం డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఇక్కడ మనం వెబ్ APIస్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. అలా. సో ఇక్కడ ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా ఈజీగా అవుతుంది, అప్లికేషన్ చాలా ఈజీగా బిల్డ్ అవుతుంది. రైట్. చాలా లెస్ కోడ్ యూజ్ అవుతుంది, మనం చాలా లెస్ కోడ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో లెస్ కోడ్ చేస్తుంటే అల్టిమేట్గా ఏమవుతుంది, మనకి ఇక్కడ లెస్ టైంలో డెవలప్ అవుతుంది అన్నమాట ఇక్కడ. రైట్. సో దిస్ ఈజ్ యాంగులర్ మెయిన్ వర్క్ అంటే వర్క్ ఫ్లో అన్నమాట. వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది, యాంగులర్ వర్క్ ఫ్లో అంటే నార్మల్ అప్లికేషన్ లోపల ఇక్కడ ఎలా జరుగుతుంది అది డిస్కస్ చేసాం అన్నమాట. రైట్. చలో నెక్స్ట్ యాంగులర్ కీ ఫీచర్స్ అంటే ఏంటంటే మెయిన్గా యాంగులర్ కీ ఫీచర్స్. సో యాంగులర్ లోపల మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ SPA అనమాట, అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం అన్నమాట. SPAతో ఎక్కువ ఫేమ్ అయిందన్నమాట అప్లికేషన్. ఎక్కువ ఎలా అంటే SPAతో అంటే నెంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ పేజెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఇట్స్ యాక్ట్ లైక్ ఏ సింగిల్ పేజ్ అన్నమాట.
ఓకేనా, అంటే డాటా అంతా అసింక్రనస్ కాల్ అవుతూ సింగిల్ పే అప్లికేషన్ లాగా వచ్చేస్తూ అంటారు అన్నమాట. ఓకే, సో దీని లోపల మెయిన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి డాటా బైండింగ్ ఉంటుందండి. డాటా బైండింగ్ ఉంటుంది అంటే జనరల్ ఇక్కడ మనకు కమ్యూనికేషన్ అంతా ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా కమ్యూనికేషన్ ఇక్కడ మనకి ఎలా అవుతుంది, అంత కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. యాంగిల్ లోపల అంతా కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో కాంపోనెంట్ నుంచి మనకి ఇక్కడ టెంప్లెట్కి అంటే ఇక్కడ వ్యూ అంటాం మన టెంప్లెట్, మన అవుట్పుట్ ఉంటుంది కదా, వ్యూ పార్ట్ అంతా అంటే కాంపోనెంట్ డాటా అనేది వ్యూకి ఎలా 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 బైండ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు డాటా బైండింగ్ చూసుకుంటుంది అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయండి డాటా బైండింగ్ లోపల. 1 వే ఉంటుంది, 2 వే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కాంపోనెంట్ లోపల కాంపోనెంట్ ఏం చెప్పాలి, కాంపోనెంట్ జస్ట్ లైక్ ఏ క్లాస్ ఫైల్ లాంటిది అన్నమాట. కాంపోనెంట్ ఈజ్ ఏ క్లాస్ ఫైల్. కాంపోనెంట్ లోపల 3 ఫైల్స్ ఉంటాయి. మళ్ళీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 ఫైల్స్ అని చెప్పేసుకోవచ్చు. లైక్ ఏంటి, HTML ఫైల్ ఉంటుంది, CS ఫైల్ ఉంటుంది అండ్ TS ఫైల్ ఉంటుంది అన్నమాట. సో ఈ కాంపోనెంట్ డాటా టెంప్లెట్కి వ్యూకి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ మనం డాటా కమ్యూనికేషన్ అవుతుంది. అంటే డాటా కమ్యూనికేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్ వ్యూ అని చెప్పచ్చు. అవి 2 టైప్స్ ఉంటాయి, 1 వే ఉంటుంది, 2 వే ఉంటుంది. సో 1 వే ఎలా అంటే ఏదైనా ప్రాపర్టీకి అసైన్ చేసిన డాటా రైట్ డైరెక్ట్గా అదే డాటా అక్కడ ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. లైక్ ఇంటర్పోల్ చేస్తాను, డబుల్ కర్లీ బ్రేస్ యూజ్ చేసి ఇంటర్పోలేషన్ చేస్తాం. దాన్ని ఇంటర్పోలేషన్ అంటాం. మళ్ళీ మనం క్లియర్ డిస్కస్ చేసుకుంటాం. సో ఆ ఇంటర్పోలేషన్ ఎలా అవుతుంది అంటే మనం ఇక్కడ ఇచ్చిన డాటా అక్కడ వచ్చేసింది, ఫైన్. దీన్ని ఏమంటారు మనం 1 వే అంటున్నాం. నెక్స్ట్ 2 వే ఏంటంటే మళ్ళీ ఇచ్చిన డాటా అక్కడికి వెళ్ళాక సంథింగ్ ఏదైనా ఈవెంట్ పర్ఫామ్ వల్ల, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడం వల్ల, లైక్ ఏంటి ఆన్ లోడ్ కావచ్చు, మౌస్ ఎంటర్, మౌస్లు, కీ ప్రెస్, ఏదో ఒక ఈవెంట్ జరిగి మళ్ళీ డాటా అక్కడే సంథింగ్ చేంజ్ అవ్వడానికి ఏమంటే 2 వే అంటాం అన్నమాట. అది మళ్ళీ మోడల్కి వచ్చేసి మోడల్ లోపల చేంజ్ జరిగి మళ్ళీ ఇక్కడ వ్యూకి అక్కడే రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే సంథింగ్ ఏదో యాక్షన్ జరగడం వల్ల అక్కడ రెస్పాండ్, దాన్ని మనకు 2 వే డాటా బైండింగ్ అంటాం రైట్. సో డాటా బైండింగ్ గురించి సో ఇందా చెప్పుకున్నాం కదా. కాంపోనెంట్స్ గురించి రైట్. సో ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ డైరెక్టివ్స్ గురించి. డైరెక్టివ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది యాంగులర్ అప్లికేషన్ అండి. సో యాంగులర్ అప్లికేషన్ మనం ఈజీగా బిల్డ్ చేసుకోవడం కోసం ఇక్కడ డైరెక్టివ్స్ యూజ్ చేసుకుంటాం. సో ఈ డైరెక్టివ్స్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మన HTML ఎలాగైతే మనకు యాట్రిబ్యూట్స్ ఉంటున్నాయో, ఇక్కడ మనం డైరెక్టివ్స్ అంటే వాటి ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యాంగులర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది HTML యాట్రిబ్యూట్స్ అంటాం అనమాట. డైరెక్టివ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది HTML యాట్రిబ్యూట్స్ అంటాం. వాటి ఎక్స్టెన్షన్ లాగా వర్క్ అవుతాయి అనమాట ఇక్కడ. లైక్ అలాగే సేమ్ ఎలాగైతే మనకు అక్కడ ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందో ఇలాగే ఇక్కడ మనకు అడిషనల్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట డైరెక్టివ్ అనేది. లైక్ అంటే NG, ఇక్కడ $NG ఫర్ అనేది యూజ్ చేసుకొని డాటాను మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయడం కోసం $NG ఫర్ అనే డైరెక్ట్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ NG ఇఫ్ మన కండిషన్స్ లాగా ఎక్కడ ఏదైనా వాడుతున్నామో ఇక్కడ $NG ఇఫ్ అని ఒక డైరెక్ట్ యూజ్ చేసుకొని కండిషన్స్ సంథింగ్ ఏదైనా డాటాను మనం కండిషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా డైరెక్టివ్స్ ఉంటాయండి. సో ఇంకా పైప్స్ ఉంటాయండి. సో పైప్స్ లోపల బిల్డిన్ పైప్స్ ఉంటాయి, మళ్ళీ కస్టమ్ పైప్స్ ఉంటాయండి. ఇక్కడ డైరెక్టివ్స్ కూడా బిల్డిన్ డైరెక్టివ్స్ ఉన్నాయి, కస్టమ్ డైరెక్టివ్స్ ఉన్నాయి. డైరెక్టివ్స్ అంటే ఇక్కడ డైరెక్టివ్స్ లోపల మెయిన్ ఏంటంటే 3 టైప్స్ అని చెప్పుకుంటాం. కాంపోనెంట్ ఆఫ్ ది టెంప్లెట్ డైరెక్టివ్ అంటాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఉంటాయి, యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్ చేసి ఏం చేసుకోవచ్చు, డామ్ని మొత్తాన్ని మ్యాన్పులేట్ అంటే ఏదైనా యాడ్ ఆన్ చేయాలి. డామ్ అంటే ఏంటి, HTML డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఓకేనా. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. సో ఈ డామ్ లోపల మొత్తం మ్యానిపులేషన్ అంటే యాడ్ అండ్ రిమూవ్ జరగాలంటే ఇక్కడ మనం ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని స్టైల్స్ లాగా NG క్లాస్ అండ్ NG స్టైల్ ఈ డైరెక్టివ్ యూజ్ చేసుకొని యాట్రిబ్యూట్ డైరెక్టివ్ యూజ్ చేసుకొని ఏం చేసుకోవచ్చు, ఆ అప్లికేషన్ యొక్క అపీరియన్స్ చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట రైట్. అపీరియన్స్ చేసుకుని అది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫిల్టర్ ఇస్తారు. ఇక్కడ పైప్స్, దీన్ని మనం యాంగులర్ JSలో అంటే ఫస్ట్ వర్షన్ అనమాట. యాంగులర్ JSలో కూడా ఫిల్టర్స్ అంటారు, ఇక్కడ పైప్స్ అంటాం. సో బోత్ ఆర్ సేమ్. సో ఈ పైప్స్ యూజ్ చేసి ఏం చేసి అంటే డాటా ఫార్మేట్ని చేంజ్ చేయొచ్చండి. అంటే సో అంటే జనరల్గా మనకి ఏం చేయాలి, మనం చూస్తుంటే మన ఏమైనా ఫిల్టర్ కానీ లేకుంటే ఏమైనా సెర్చ్ చేయగానే మనకు దానికి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకున్న ప్రోడక్ట్ సెర్చ్ చేసుకోగానే దాని రిలేటెడ్ డాటా మాత్రమే మనకు వ్యూ అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కంటెంట్ మొత్తం మారైపోయినట్టు మనకు అవుపిస్తుంది, కానీ కంటెంట్ మారదన్నమాట పైప్స్ యూజ్ చేస్తే. సో ఈ పైప్స్ యూజ్ చేస్తే ఆ కంటెంట్ యొక్క ఫార్మేట్ మాత్రమే చేంజ్ అవుతుంది అన్నమాట. యూ కెన్ చేంజ్ ద ఫార్మేట్ ఆఫ్ ది కంటెంట్ ఓన్లీ రైట్. నెక్స్ట్ అట్లా పైప్స్ యూజ్ చేసుకుని మనం ఏదైనా సర్చింగ్ కానీ సార్టింగ్ కానీ అంటే ఫార్మేట్, దాని ఫార్మేట్ లైక్ ఏంటి అప్పర్ కేసు, లోయర్ కేసు అండ్ డేట్ ఇంకా నంబర్స్ ఇలా చాలా ఫార్మేట్ చాలా పైప్స్ యూజ్ చేసుకొని ఆ
ఆ ఫార్మ్ మొత్తాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంకా అంటే వీఆర్ గోయింగ్ టు మెయిన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. ఇంకా సర్వీసెస్ ఉంటా ఉంటాయి. సో సర్వీసెస్ లోపల ఏంటి మెయిన్గా, సో సర్వీస్ ఏంటి జస్ట్ లైక్ ఏ ఫంక్షన్ లాంటిది, ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫంక్షన్. సో ఈ సర్వీస్ అనేది డైరెక్ట్గా వ్యూని యాక్సెస్ చేయాలి, అంటే టెంప్లెట్ డైరెక్ట్గా పంపించలేమండి సర్వీస్ని. సో ఈ సర్వీస్ని మనం ఏదో ఒక కాంపోనెంట్లో ఇంజెక్ట్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ నుంచి టెంప్లెట్, దీన్ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం అనమాట. సో సర్వీస్ని డైరెక్ట్ విత్ కాన్సెంట్ డైరెక్ట్గా టెంప్లెట్ అనమాట. సో వీ నీడ్ టు ఇంజెక్ట్ ద కాంపోనెంట్ డైరెక్ట్, కాంపోనెంట్ లోపల కన్స్ట్రక్టర్ ఇంజెక్ట్ చేసుకుంటే అక్కడ నుంచి అది వ్యూకి వెళ్ళిపోతుంది అన్నమాట. రైట్. సో అలా దీని లోపల ఇంకా మనం ఇక్కడే మనం హెచ్టిటిపి సర్వీస్ యూజ్ చేసుకొని ఈ ఏపీఐని యాక్సెస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో ఇక్కడ హెచ్టిటిపి సర్వీస్ యూజ్ చేసి సో ఏపీఐని యాక్సెస్ చేసేసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసేసుకోవచ్చు అన్నమాట. రైట్. సో దట్ ఈస్ అబౌట్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకా ఫామ్స్ ఉంటాయండి, ఫామ్స్. సో ఫామ్స్ లోపల ఇక్కడ మనకు టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ ఉంటాయి, రియాక్టివ్ ఫామ్స్ ఉంటాయి. సో ఈ ఫామ్స్ యూజ్ చేసి ఇంకా వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఇక్కడ మనం పర్ఫామ్ చేసేసుకోవచ్చు ఫామ్స్ లోపల. ఇక్కడ మనకి ఏమేమి ఉంటున్నాయి, ఇక్కడ మనకు టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ అండ్ రియాక్టివ్ ఫామ్స్. టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ ఉంటాయి అండ్ రియాక్టివ్ ఫామ్స్ ఉంటాయండి. సో ఇంకా మెయిన్ కాన్సెప్ట్ రౌటింగ్ ఉంటుంది, రౌటింగ్. సో రౌటింగ్ లోపల పేరెంట్స్ రౌటింగ్ ఉంటుంది. సో ఈ రౌటింగ్ యూజ్ చేసుకుని మనం అక్కడ ఎస్పీని పర్ఫామ్ చేస్తాం అన్నమాట, అంటే సింగిల్ పే అప్లికేషన్ని. అంటే నెంబర్ ఆఫ్ పేజ్ ఉన్నప్పుడు కూడా మనం ఏ పేజ్ లోపల ఏ పేజ్ కాల్ అయినప్పుడు ఏ పేజ్ ఓపెన్ కావాలంటే మనకు అక్కడ రౌటింగ్ చూసుకుంటుంది అన్నమాట. సో సో ఇవి మెయిన్గా యాంగులర్ కవర్ అయ్యే మెయిన్ ఫీచర్స్ అనమాట. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయండి, ఇవి మెయిన్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే డేటా బైండింగ్ కానీ, కాంపోనెంట్స్ కానీ, డైరెక్టివ్స్, పైప్స్, సర్వీసెస్, ఫామ్స్, రౌటింగ్, వీటిని యూజ్ చేసుకుని మనం యాంగులర్ అప్లికేషన్ చాలా ఈజీగా. ఇవే కాకుండా ఇంకా టెస్టింగ్ అవన్నీ చాలా ఉంటాయండి. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో క్లియర్ గైస్. సో దిస్ ఈజ్ అబౌట్ యాంగులర్. థ్యాంక్ యూ.